జపమాల ప్రేక్షకులకు నమస్కారం. ఓం వరవరదాయ విజయ గణపతి నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. నారద, యమధర్మరాజు నోట ఇలా శక్తి సంకీర్తన విన్న సావిత్రీదేవి కన్నుల్లో ఆనంద బాష్పాలు గుడుసుళ్ళు తిరిగాయి. తనువంతా పులకరించింది. ధర్మరాజా, శ్రోతలకు భక్తులకు జన్మ మృత్యు జరాహరమైన సకలోద్ధారక కారణమైన శక్తి సంకీర్తనం వినిపించావు. సకల ప్రాణికోటికి ముక్తిప్రదమని సిద్ధప్రదమని తెలియచేశావు. మిగతావి ఏవి స్త్రీశక్తికి ఉపాసకుడిలో 16వ కళకైనా సాటిరావని గ్రహించాను. నువ్వు చెప్పిన ప్రకారం నేను దేవిని ఆరాధిస్తాను. దీంతోపాటు జీవుల శుభకర్మ విపాకం వివరించావు. మరి అశుభ విపాకం మాట ఏంటి? ఏ అసత్కర్మలకు ఏ అసత్ఫలితం వస్తుందో నువ్వు తెలియచేయాలి. నువ్వు వేద విధాంవరుడువు, జ్ఞానివి, సకల ప్రాణికోటి పట్ల సమవర్తివి, రాగద్వేషాలకు అతీతుడవు, అరిషడ్వర్గాలకు నువ్వు జయించి జితేంద్రుడివి అయ్యావు. నీ వృత్తాంతం నాకు తెలుసు అని ఇంకా యమాష్టకం. పూర్వకాలంలో సూర్యభగవానుడు పుష్కర క్షేత్రంలో తీవ్ర తపస్సుతో బ్రహ్మమానసుడైన ధర్ముడిని ఆరాధించి నిన్ను పుత్రుడిగా పొందాడు. నువ్వు ధర్మరాజువి, సర్వసాక్షివి, సర్వభూత సమవర్తివి, సర్వభూత సంహారకుడివి. అందుకే నిన్ను శమనుడు అంటారు. కాలం చల్లగానే ప్రతి జీవిని అంతమొందించే కృతాంతుడు అనే పేరు సంపాదించుకున్నావు. పాపాత్ములను దండించి శుద్ధి చేయడానికి దండం ధరించావు, దండధారివయ్యావు. సర్వ విశ్వాలలోనూ నిరంతరం ప్రాణికోటిని వెన్నంటి సంహరిస్తూ సకల జీవులను శాసిస్తున్నావు. ఎవరైనా ఏదైనా తప్పించుకోవచ్చు గాని నిన్ను మాత్రం తప్పించుకోలేరు. అందుకే కాలుడన్నారు నిన్ను. నువ్వు తపస్వివి, బ్రహ్మనిష్ఠుడివి, సంయముడివి, జితేంద్రుడివి, జీవులకు కర్మఫలాలను నిష్పాక్షికంగా పంచిపెట్టేవాడివి. నువ్వు స్వాత్మారాముడివి, సర్వజ్ఞుడివి, పుణ్యాత్ములకు మిత్రుడివి, పాపాత్ములకి శత్రువువి. నీకిదే శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. బ్రహ్మ అంశతో పుట్టావు, బ్రహ్మ తేజస్సుతో ప్రకాశిస్తున్నావు, పరబ్రహ్మను నిరంతరం ధ్యానిస్తుంటావు. నువ్వు ఈశుడువు, నీకిదే వందనం అని సావిత్రీదేవి స్తుతించి యముడినికి శిరస్సు వంచి నమస్కరించింది. తపసా ధర్మం ఆరాధ్య పుష్కరే భాస్కరపుర ధర్మం సూర్యసుతం ప్రాపం ధర్మరాజం నమామ్యహం. సమతా సర్వభూతేషు యస్య సర్వస్య సాక్షిణ ఆతో యన్నామ శమన ఇతి తం ప్రణమామ్యహం. ఏనాం తస్య కృతో విశ్వే సర్వేషాం జీవినాం పరం కామానురూపం కాలేన తం కృతాంతం నమామ్యహం. బిభర్తి దండం దండాయ పాపినాం శుద్ధిహేతవే నమామితం దండం ధరం యః శాస్తా సర్వజీవినాం. విశ్వం చ కలయత్యేవ యస్సర్వేషు చ సంతతం అతీవ దుర్నివార్యం చ తం కాలం చ ప్రణమామ్యహం. తపస్వీ బ్రహ్మనిష్టో యస్సంయమీ సంజితేంద్రియం జీవానాం కర్మఫలదస్తం యమం ప్రణమామ్యహం. స్వాత్మారామశ్చ సర్వజ్ఞో మిత్రం పుణ్యకృతాం భవేత్ పాపినాం క్లేశదో యస్తం పుణ్యమిత్రం నమామ్యహం. యజ్జన్మ బ్రాహ్మణో సేవ జ్వలతం బ్రహ్మ తేజస యో ధ్యాయతి పరం బ్రహ్మ తమీసం ప్రణమామ్యహం. నారద, ఇది యమాష్టకం. దీన్ని తెల్లవారుజామున నిద్ర లేచిన వెంటనే రోజు పఠించే వారికి మృత్యుభయం ఉండదు, సమస్త పాపాలు తొలగిపోతాయి, యముడు అనుగ్రహించి త్రికరణ శుద్ధి ఏర్పడుతుంది అని చెప్పి నారాయణ మహర్షి సావిత్రి యమ సంవాదం కొనసాగించారు. సౌనకాది మహాముల్లారా, శ్రద్ధగా వింటున్నారు కదా. నారాయణ మహర్షి నారదుడికి వివరిస్తున్న సావిత్రి ఉపాఖ్యానంలో అశుభ కర్మల విపాకం ఆలకించండి అని ఒకసారి హెచ్చరించి సూతుడు కొనసాగించాడు. నారద, సావిత్రి చేసిన స్తోత్రానికి యముడు సంబరపడ్డాడు. మాయాభీత సహితంగా
శ్రీదేవి మహామంత్రాన్ని ఉపదేశించి పూజా విధానం తెలియచెప్పాడు. అటుపైన అశుభకర విపాకం వివరించాడు. దుష్కర్మ ఫల నిరూపణ. సావిత్రి, శుభకర్మలను చేసుకున్నవారు రకరకాల స్వర్గాలకు వెళ్లి పుణ్యఫలాలను అనుభవిస్తారు. అవి చెల్లిపోగానే భూలోకంలో సజ్జనులే జన్మిస్తారు. వీరు ఏనాడు నరకానికి పోరు. అలాగే దుష్కర్మలు చేసిన వారు నానావిధ నరకాలకి పోతారు. ఆ నరకాలలో రకరకాల కుండాలుంటాయి. లోతైన కూపాలు. ఏ దుష్కర్మలకు ఏ కూపమో దాని వైశాల్యము లోతు ఎంతో, అందులో ఎంతకాలం క్లేశాలు అనుభవిస్తారో అంత శాస్త్ర ప్రమాణంగా నిర్ధారణ ఉంటుంది. అవి అతి భయంకరంగా ఉండే కుండాలు. అమ్మా, ఆ కుంట పరమ కుత్సితంగా ఉంటాయి. చూడక్కర్లేదు, వింటేనే చాలు, ఒళ్ళు జలదరిస్తుంది. పెద్దవి 86కి పైగా ఉన్నాయి. చిన్నవి ఇంకా చాలా ఉన్నాయి. వాటిలో ప్రసిద్ధమైన పేర్లు కొన్ని చెబుతాను, ఆలకించు. వహ్నికుండం, తప్తకుండం, క్షారకుండం, విట్కుండం అంటే మలం, మూత్రకుండం, శ్లేష్మకుండం, గరకకుండం, దూషకుండం అంటే పుసి, వసాకుండం, శుక్రకుండం, అశ్రుకుండం, అసురుకుండం, గాత్రమలకుండం, కర్ణమలకుండం, మజ్జాకుండం, మాంసకుండం, నకకుండం, రోమకుండం, కేశకుండం, అస్థికుండం, తామ్రకుండం, లోహకుండం, చర్మకుండం, తప్త సురాకుండం, కంటకకుండం, విషకుండం, తప్త తైలకుండం, కుంతకుండం, కృమికుండం, పూయకుండం, సర్పకుండం, మసకకుండం, దంసకుండం, గరళకుండం, వజ్రదంశాకుండం, వృచ్చికకుండం, శరకకుండం, శూలకుండం, పరశుకుండం, ఖడ్గకుండం, గోళకుండం, నక్రకుండం, కాకకుండం, మందానకుండం, బీజకుండం, వజ్రకుండం, తప్త పాషాణకుండం, తీక్ష్ణ పాషాణకుండం, లాలాకుండం, మసీకుండం, చూర్ణకుండం, చక్రకుండం, వక్రకుండం, కూర్మకుండం, జ్వాలాకుండం, భస్మకుండం, దగ్ధకుండం, ఇలాగే తప్తమాచి, అసిపత్ర, క్షురధార, సూచీముఖ, గోకాముఖ, నక్రముఖ, గజదంస, గోముఖ, కుంభీపాక, కాలసూత్ర, మధ్యోద, క్రిమికందుక, పాంశుభోజ్య, పాశవేష్ట, శూలప్రోత, ప్రకంపన, ఉల్కాముఖ, అందకూప, వేదన, తాడవ, జాలరంధ్ర, దేహచూర్ణ, దేహదళ, దేహశోష, దేహకషణ, శూర్ప, జ్వాలముఖ, ధూమాంద, నాగవేష్ట కుండాలు ఉన్నాయి. ఇవి ఎన్నెన్నున్నాయో ఏంటో కూడా రాశారండి. వసాకుండం, శుక్రకుండం 10 అంటండి. అస్థికుండం 20, పూయకుండం 30, ఖడ్గకుండం 40, మసీకుండం 50, క్షోరధారకుండం 60, పాంశుభోజ్యకుండం 70, దేహదళ 80, నాగవేష్టన కుండాలు 80. ఇవన్నీ కూడా చాలా ఉన్నాయిలేండి. ఇవే కాదు, పాపాత్మలు హింసించడానికి చిన్నవి పెద్దవి ఇంకా చాలా కుండాలు ఉన్నాయి. కింకర్లు జాగరూకులై వీటిని నిరంతరం రక్షిస్తూ ఉంటారు. వీరినే యమభటులు అంటారు. వీరందరూ దండహస్తులు, పాశహస్తులు, మదమత్తులు, అత్యంత భయంకరులు. శక్తిహస్తులు, గదాహస్తులు, ఆశహస్తులు, అతి దారుణులు, తమోయుక్తులు, దైహీనులు, అనివార్యులు, తేజస్వంతులు, శంకారాహితులు, రక్త పింగళ నేత్రులు, మృత్యువు ఆసన్నమైన పాపాత్ములకు మాత్రమే కనిపిస్తారు. పుణ్యాత్ములకు, యోగేశ్వర్లకు, స్వధర్మనిరతులకు వీరు దర్శన భాగ్యం లభించదు. ఇప్పటికీ యమకుండాల గురించి చెప్పడమైంది. ఇక ఏ పాపాత్ముడు ఏ కుండంలో పడతాడో చెబుతాను, భయపడకుండా విను. స్వాద్వీలన హరిసేవారతుడు, అంతఃశుద్ధి బహిశుద్ధి ఉన్నవాడు, యోగసిద్ధుడు, వ్రతాచరణ తత్పరుడు, తపస్శీలి, బ్రహ్మచారి. వీరు నరకం దరిదాపులోకి కూడా వెళ్లరు. ఇక మిగతా వారి సంగతి చెబుతాను. బలగర్వంతో బంధువుల్ని కటువాక్కులతో హింసించేవాడు అగ్నికుండంలో పడతాడు. తన శరీరం మీద ఎన్ని వెంట్రుకలున్నాయో అన్నేళ్లు అందులో మాడతాడు.
అటుపైన 3 పశుజన్మలు ఎత్తుతాడు. ఆకలి దప్పులతో గుమ్మమెక్కిన బ్రాహ్మణుడికి భోజనం పెట్టకుండా పంపిన మూఢుడు తప్పకుండా కుండంలో పడతాడు. రోమ ప్రమాణాబ్దాల పాటు అతడు నరకయాతన అనుభవిస్తాడు. అటుపైన 7 జన్మల వరకు వాడిది పక్షి బతికే. రవివారం నాడు గాని, సంక్రాంతి రోజున గాని, అమావాస్య రోజు నాడు గాని, శ్రాద్ధ సమయంలో గాని వస్త్రాలకు క్షార సంయోగం చేస్తే, అంటే మురికి వదల్చడానికి సబ్బు సోడా పెట్టడం, క్షారకుండంలో పడి దారల్లాన్ని సంవత్సరాలుగా దుఃఖాలు అనుభవించి మరుసటి 7 జన్మల్లో రజకుడవుతాడు. వేదశాస్త్ర పురాణ నింద చేసిన, త్రిమూర్తుల్ని నిందించిన, గౌరీ వాణి లక్ష్ములను తొలనాడిన, దేవీ దోషం చేసిన ఆ పాపాత్ముడు నిరయానికి వెళ్ళి 86 ఇంటిలోనూ అత్యంత భయానకమైన కుండంలో పడతాడు. అంతకన్నా దుఃఖప్రదమైన కుండం ఏ నరకంలోనూ ఉండదు. అనేక కల్పాల దాకా అందులో మగ్గి అటుపైన సర్పజాతిలో పుడతాడు. దేవతా దోషంలకు ఏవేవో ప్రాయచిత్తాలున్నాయి కానీ దేవీ నిందకు మాత్రం ఏ ప్రాయచిత్తం లేదు. దేవీ నింద పరాధస్య ప్రాయచిత్తం న విద్యతే. స్వదత్తం గాని పరదత్తం గాని విప్రుడి సొత్తు అపహరించిన వాడు 60,000 సంవత్సరాలు పిట్కుండంలో పడి ఉంటాడు. అన్ని ఏళ్ళు వీడ్భోజనమే వీడికి. అటుపైన విట్కృమిగా జన్మిస్తాడు. ఇతరుల చెరువుల్లో తాను చెరువు తవ్విస్తే మూత్రకుండ నివాసం ఫలం. రేణువులన్నీ సంవత్సరాలు అదే తాగుతూ అదే తింటూ ఉంటాడు. పునర్జన్మలో నిండా 100 ఏళ్ళు వృషభమై భారత భూమిలో ఎవరికో ఒకరికి చాకరీ చేస్తాడు. ఎవరికి పెట్టకుండా మృష్టాన్నాన్ని ఒకడే తిన్నవాడు శ్లేష్మ కోపంలో పడి కొట్టుకుంటాడు. 100 ఏళ్ళు అదే తింటూ అందులోనే పడి చస్తాడు. అటుపైన శ్లేష్మ మూత్రాలు తినే కాకిగా జన్మించి 100 ఏళ్ళు బతికి పాపం వదిలించుకుని శుచి అవుతాడు. తల్లిని తండ్రిని గురువును భార్యను సంతానాన్ని పోషించకుండా అనాథలుగా వదిలేసిన వాడు గరకుండంలో 100 ఏళ్ళు అదే తింటూ దుఃఖిస్తాడు. అటుపైన భూతజన్మ ఎత్తి మరో 100 ఏళ్ళు గడిపి పాప విశుద్ధి అవుతాడు. ఇంటికి వస్తున్న అతిథులను చూసి యావగించుకుంటూ కన్నులు చిట్లించుకుంటూ విడిచిపెట్టే తర్పణాలను పితృదేవతలకు స్వీకరించరు సరికదా. వాడు నరకానికి పోతాడు. ఇంకా బ్రహ్మహత్యాది మహాపాతకాలు ఎవడు ఏది చేసినా దూషితో కాకుండా 100 ఏళ్ళు హింసల పాలై అటుపైన భూతజాతిలో జన్మించి మరో 100 ఏళ్ళు శోకించి కడపటికి పాపం నుంచి శుచి అవుతాడు. ఎవరికైనా కానీ ద్రవ్యం దానంగా ఇచ్చి మళ్ళీ వెనక్కి తీసుకున్నవాడు వసాకుండంలో శతాబ్దం పాటు అదే తింటూ కుళ్ళిపోతాడు. అటుపైన కృకలాసంగా అంటే తొండ జన్మ 7 జన్మలెత్తి తర్వాత అతి రౌద్రుడు అతి దరిద్రుడు అల్పాయుష్కుడై బతుకుతాడు. స్త్రీని పురుషుడు గాని పురుషుడిని స్త్రీ గాని శుక్లపానం చేయిస్తే శుక్లకుండం పతనమే ఫలం. 100 ఏళ్ళు తరువాత 7 వ్యాఘ్ర జన్మలు ఎత్తుతారు. అప్పటికి పాపశుద్ధి పొందుతారు. మానవులుగా పుడతారు. శ్రీకృష్ణుడి మీద పాటలు కట్టి తన్మయత్వంలో పాడుకుంటున్న వాడిని చూసి కళ్ళల్లో నీళ్లు తిరిగేలాగా పరిహసించిన పాపాత్ముడు అశ్రుకుండ నరకంలో 100 సంవత్సరాలు పడి ఉంటాడు. మరు జన్మలో చండాల వంశాన్ని పుడతాడు. మిత్రద్రోహి గాత్రమల కోపంలో 100 ఏళ్ళు శిక్ష అనుభవించి అటుపైన గాడిద 3 జన్మలెత్తి పాపశుద్ధి పొందుతాడు. చెవిటి వారిని నిందించిన కఠినాత్ముడు కర్ణవిట్టు కోపంలో అంటే గులుగు పడి అదే తింటూ 100 ఏళ్ళు రోధిస్తాడు. భద్రుడు దరిద్రుడుగా 7 జన్మలెత్తుతాడు. మరో 7 జన్మలకు అంగవిహీనుడే ఆ పైన శుచి అవుతాడు. లోభంతో గాని స్వలాభంతో గాని జీవహింస చేసినవాడు మజ్జాకోపంలో 1,00,000 సంవత్సరాలు మగ్గుతాడు. ఆ పైన 7 జన్మలు శశకంగా 7 జన్మలు మీనంగా పుడతాడు. 3 జన్మలు వరాహంగా 7 జన్మలు కోడిగా
7 జన్మల లేడిగా ఎత్తి ఎత్తి కడకు పాతక శుద్ధి పొందుతాడు. కూతురిని పెంచి పెద్ద చేసి ధనలోభంతో అమ్ముకునేవాడు మాంసం కుండలో కన్యారోమాలన్నీ 7 ఏళ్లు పడి ఉంటాడు. యమభటులు నిత్యము దండతాండవం చేస్తూ ఉంటారు. మాంసభారాన్ని నెత్తిమీద పెట్టి మోయిస్తారు. అందులోంచి కారే రక్తాన్ని నాకిస్తారు. అటుపైన 60,000 సంవత్సరాలు కన్యావిక్రిమ్గా జన్మలెత్తుతారు. ఆ పైన వ్యాధుడుగా అంటే బోయేవాడుగా 7 జన్మలెత్తి వరాహంగా 3 జన్మల కోడిగా 7 జన్మల కప్పగా జలగగా కాకిగా 7 జన్మలు ఎత్తి శుద్ధుడవుతాడు. వ్రతాలు ఉపవాసాలు శ్రాద్ధ కర్మలు జరిపే రోజుల్లో శురకర్మ చేయించుకున్నవాడు నకాది కుండాలలో ఆయా వ్రతాది దేవతల ఆయుష్కాల పర్యంతం పడి ఉండి యమకింకర్లు దండతాడనాలు అనుభవిస్తాడు. కేసు దూషితంగా పార్థివలింగం తయారు చేసి అర్చించినవాడు రేణువులన్నీ సంవత్సరాలు కేశకుండంలో తల్లడిల్లి తర్వాత యవజాతిలో పుడతాడు. హరుడి కోపం తేలిగ్గా చల్లారదు. శతాబ్దం తర్వాత రాక్షస జన్మ ఎత్తుతాడు. పితృదేవతలకు పిండం పెట్టనివాడు తన వెంట్రుకలన్నీ 7 ఏళ్ళు అస్థిపంజరంలో శిక్ష అనుభవిస్తాడు. ఇంకా ఆ పైన కుత్సితుడుగా కుంటివాడుగా కుకంజహ 7 జన్మలెత్తుతాడు. మహాదరిద్రం అనుభవించి శుద్ధి పొందుతాడు. గర్భిణిగా ఉన్న భార్యను కలిసినవాడు తామ్రకుండంలో 100 ఏళ్ళు దుఃఖాలు అనుభవిస్తాడు. అవీర అంటే బిడ్డలు లేనివారు కానీ ఋతుస్నాక కానీ వండి పెట్టిన భోజనం తిన్న శ్రోత్రియుడు తప్తలోక కుండంలో శతాబ్దం పాటు ఇడుములు పడతాడు. 7 జన్మలు కాకిగా 7 జన్మలు చాకిగా అంటే రజకగా గడిపి మహా ప్రాణపీడితుడే దరిద్రుడే అటుపైన పాపశుద్ధి పొందుతాడు. చర్మంతో చేసిన తొడుగులు ధరించుకున్న చేతులతో దేవద్రవ్యాన్ని స్పృశించిన వాడు 100 వర్షాల పాటు చర్మకుండంలో శిక్షలు అనుభవిస్తాడు. భుజించరాని భుజించిన నైష్టికుడు తప్త సురాపాకంలో కోపంలో శతాబ్ది కాల పర్యంతం పడి ఉండి ఆ పైన 7 క్షుద్ర జన్మలు ఎత్తుతాడు. అటుపైన శుద్ధి పొందుతాడు. ప్రభువును కొట్టినవాడు కటుగా మాట్లాడినవాడు కంటక కోపం వాసమే శిక్ష. దెబ్బకు 4 దెబ్బలు యమకింకర్లు దండిస్తారు. ఆ పైన గుర్రంగా 7 జన్మలెత్తి శుచి అవుతాడు. విషం పెట్టి జీవహింస చేసిన పాతకి విషకూపంలో 1000 ఏళ్ళు పొర్లుతాడు. అటుపైన మహావ్రణపీడితుడుగా రాజద్రోహిగా 100 జన్మలు ఎత్తుతాడు. మరో 7 జన్మల కుష్ఠరోగం అనుభవించి శుద్ధుడవుతాడు. అవును గాని ఎద్దును గాని కర్రతో బాధినవాడు లేక బాధించినవాడు తప్త తైలకుండంలో 4 యుగాల పాటు మలమల వేగుతాడు. అటుపైన దాని శరీరం మీద 100 వెంట్రుకలన్ని సంవత్సరాల పాటు భారత భూమిలో వృషభ జన్మ ఎత్తి కడకు శుద్ధి పొందుతాడు. కుంతం అనే ఆయుధంతో గాని వహ్నిలోకంతో గాని జీవహింస చేసిన పాపాత్ముడు కుంతం కుండంలో 5 వత్సరాలు నివసిస్తాడు. అటుపైన వ్యాధి పీడితుడుగా 1 జన్మ గడిపి పాపం నుంచి శుద్ధి పొందుతాడు. ద్విజుడై పుట్టి లోభంతో మాంసభక్షణ చేసినవాడు హరికి నివేదన చేయకుండా పదార్థాలను బుధించినవాడు కృమికుండంలో స్వరోమ సంవత్సరాలు శిక్ష అనుభవించి మరో జన్మలో లేర్చుడవుతాడు. బ్రాహ్మడై పుట్టి చేయరాని పనులు చేస్తే పూయకొండ నరకంలో యమదండన అనుభవిస్తాడు. అటుపైన శూద్రుడిగా 7 జన్మలు ఎత్తుతాడు. మహారోగి దరిద్రుడు బదిరుడు అవుతాడు. కృష్ణపాద పద్మ చిహ్నాలను పడగ మీద ధరించిన జాతి పామును సంహరించిన పాపాత్ముడు స్వరోమవత్సరాలు సర్పకుండంలో కుందుతాడు. సర్పభక్షితుడు యమకింకర తాడితుడు అవుతాడు. అటుపైన సర్పజన్మ ఎత్తుతాడు. ఆ తర్వాత అల్పాయుష్కుడ మానవుడే దద్రురోగ పీడ అనుభవిస్తాడు.
సర్పదష్టుడే మరణిస్తాడు. అప్పటికి పాపశుద్ధి అవుతుంది. అల్ప ప్రాణుల్ని పట్టుకొని హింసిస్తూ వినోదించేవారు దంసకూపంలోనూ మసీకూపంలోనూ శిక్షించబడతారు. నిరాహారులే హాహాకారాలు చేస్తూ దంసబాధలు అనుభవిస్తారు. కాళ్ళు చేతులు కట్టేసి యమకింకర్లు దండతాడనం చేస్తారు. అటుపైన క్షుద్ర జంతువులైన పుడతారు. ఆ పైన అంగవికలగా మానవ జన్మలెత్తి పాప ప్రక్షాళన పొందుతారు. తేనెటీగలను చంపి అవి దాచుకునే తేనెను భుజించేవాడు గర్లకుండంలో గరళం భక్షించుతాడు. ఆ పైన మక్షికా జాతిలో జన్మించి పాపకర్మ విముక్తి పొందుతాడు. నిరపరాధిని దండించిన, బ్రాహ్మణుడిని హింసించిన ఆ పాపానికి ఫలం వజ్రదంష్ట్రకూప నివాసం. యమకింకుల దెబ్బలకు హాహాకారాలు చేస్తూ రోధిస్తూ రోమ సంఖ్య సంవత్సరం గడిపి పందిగా 7 జన్మలు, కాకిగా 3 జన్మలెత్తి పాప ప్రక్షాళన చేసుకుంటాడు. ధన సంపాదన కోసం అమాయక ప్రజలను పీడించిన వాడు వృచ్చిక కోపంలో పడతాడు. వృచ్చికంగా 7 జన్మలు ఎత్తుతాడు. అటుపైన అంగహీనుడై వ్యాధి పీడితుడే పాపశుద్ధి పొందుతాడు. ఇప్పుడు శస్త్రజీవి అయిన సంధ్యావందన హరిభక్తి విహీనుడే సర్వోమాదంగా అతడు సరకు పాదాల్లో ఘోరశిక్ష అనుభవిస్తాడు. కారాగారంలో బంధించి ప్రజలను ప్రమత్తుడే హింసించేవాడు గోళ్ళ నరకంలో పొందుతాడు. అది సలసలా కాగే నీటితో కుతకుతలాడే బురదతో భయంకరంగా ఉంటుంది. వాడి కూరలతో పెద్ద పెద్ద పురుగులు ఎగురుతూ ఉంటాయి. అవి కుడుతుంటే ఆ కుండంలో ఉడుకుతాడు. హింసించిన ప్రజల శరీరాల మీద ఉన్న వెంట్రుకలన్ని సంవత్సరాలు ఈ శిక్ష అనుభవిస్తాడు. అటుపైన ప్రజలకు సేవకుడిగా జన్మించి పాప ప్రక్షాళన చేసుకుంటాడు. చెరువుల్లో నుంచి గాలి కోసం ఒడ్డుకు వచ్చి మొసళ్లను తాబేళ్లను పట్టి హింసించేవాడు సక్రకంటక సమానాబ్దంగా నక్రకుండ మహానరకంలో హింసలు అనుభవిస్తాడు. అటుపైన తాను హింసించిన జంతువుల జాతిలోనే జన్మిస్తాడు. పుణ్యక్షేత్రాల్లో కానీ తీర్థస్నాన సమయాల్లో కానీ పరస్త్రీ గోప్యాంగాలను కామక దృష్టితో చూసినవాడు కాకతుండ కోపంలో పడి తన వెంట్రుకలని సంవత్సరాలు హింసించబడతాడు. కాకులు వాడి కళ్ళు పీక్కు తింటాయి. అంధుడుగా 3 జన్మలు ఎత్తుతాడు. బంగారాన్ని దొంగిలించిన వారు మందాన కోపంలో మదించబడతారు. యమకింకరులు కళ్ళు గంతలు కట్టి చావబాదుతారు. తన మలమూత్రాలను తానే తింటూ స్వరమాబ్దకాలం గడిపి అటుపైన 3 జన్మలు అంధుడవుతాడు. 7 జన్మలు మహాదారిద్ర్యం అనుభవించి స్వర్ణకారుడుగానో స్వర్ణ వ్యాపారిగానో జన్మించి బంగారానికి సేవకుడవుతాడు. తామ్రచౌర్యం లోచౌర్యం చేసినవాడు ఇలాగే బీజకుండంలో శిక్ష అనుభవిస్తాడు. దేవతా విగ్రహాలను దొంగిలించిన, దేవతా ద్రవ్యాన్ని అపహరించిన స్వరోమాబ్దంగా వజ్రకుండ నరకంలో వజ్రఘాతాలు తింటూ ఆహాకారాలు చేస్తూ నిరాహారలై కింకర తాడితులై కడపటికి పాపకర్మ విముక్తులవుతారు. వెండిని, గోవులను, వస్త్రాలను దొంగిలించేవాడు తప్త పాషాణ కుండంలో శిక్షించబడతాడు. 3 జన్మలు బొల్లి రోగంతో పీడింపబడతాడు. అటుపైన శ్వేతపక్షిగా జన్మించి కాంసపాత్రలను అపహరించిన వాడు తీక్ష్ణ పాషాణ నరకంలో హింసలు అనుభవించి గుర్రంగా 7 జన్మలెత్తి ఆ పైన పాదరోగ పీడితుడే పాతక విముక్తి పొందుతాడు. గతిలేక ఒళ్ళమ్ముకుని జీవించే పుంసల్ని దోచుకునేవాడు స్వరోమాబ్దంగా లాలకుండంలో మునుగుతాడు. అటుపైన కంటి రోగంతోనూ శూలరోగంతోనూ పీడింపబడతాడు. ఎప్పటికో పాప విశుద్ధి పొందుతాడు. మసజీవనం సాగించే విప్రుడు మసీకుండ నరకంలో దుఃఖిస్తాడు. అటుపైన నల్లని పశువుగా 3 జన్మలు ఎత్తుతాడు. 3 జన్మలు నల్లగొర్రె అవుతాడు. ఆ పైన తాడి చెట్టు అవుతాడు. కడపటికి విశుద్ధుడవుతాడు. ధాన్యాది సస్యాలను, తాంబూలాన్ని, ఆసన తల్పాలను అపహరించేవాళ్ళు
చూర్ణకుండం నరకంలో యమబాధలు అనుభవిస్తారు. మేషజాతిలోను కుక్కుట జాతిలోను 3 జన్మలు ఎత్తుతారు. ఆ పైన వానర జన్మ, కాసవ్యాధి పీడ, దారిద్ర్యం, అల్పాయుర్దాయం, వంశహాని, చివరికి పాప విశుద్ధి. విప్రుల సొమ్ము హరించి గానుగా అంటే చక్రం చేయించుకున్నవాడు చక్రకుండం నరకంలో శతాబ్ద కాలం హింసలు అనుభవించబడతారు. అటు పైన తైలకారుడుగా 3 జన్మలు ఎత్తుతాడు. వ్యాధి పీడితుడుగా వంశహీనుడు అయ్యి పాప విమోచన పొందుతాడు. విప్రుల గోదానాల విషయంలో వంకరగా వ్యవహరిస్తే వక్రకుండ నరకానికి పోతాడు. ఆ పైన వంకర టింకర అవయవాలతో పుడతాడు. ఇలా 7 జన్మలయ్యాక గ్రద్దగా, పందిగా, పిల్లిగా, నెమలిగా 3 జన్మలు ఎత్తుతారు. అప్పటికి గాని పాపభారం తరగదు. బ్రాహ్మణుడై పుట్టి కూర్మ మాంసం తినే కూర్మకుండంలో శతాబ్దం పాటు కూర్మాలతో భక్షించబడతాడు. 3 కూర్మ జన్మలెత్తి పందిగా, బిడాలంగా, నెమలిగా 3 జన్మలెత్తి క్రమంగా పాప పంకిలం వదిలించుకుంటాడు. నెయ్యి గాని నూనె గాని అపహరించిన వాళ్ళు జ్వాలాకుండంలో, భస్మకుండంలోనూ నరకయాతన అనుభవిస్తారు. మత్స్య మూషక జన్మలు 7 ఎత్తి పాపభారం తొలగించుకుంటారు. సుగంధ ద్రవ్య అపహార్తులు దగ్ధకుండ నరకంలో దివారాత్రులు దగ్ధులవుతారు. అటుపైన దుర్గంధికులుగా 7 జన్మలు ఎత్తుతారు. మృగనాభి అంటే కస్తూరి 3 జన్మలు తప్పవు. 7 మందాన జన్మలు తప్పవు. అప్పటికి పాపఫల అనుభవం పూర్తవుతుంది. బలప్రయోగంతో గాని, మోసం చేసి గాని, ఇతరుల పిత్రార్జితం భూమిని కాజేసిన వాళ్ళు తప్త సూచి కోపంలో పడి దగ్ధులవుతారు. 7 మన్వంతరాలు ఈ నరకం అనుభవించి 60,000 సంవత్సరాలు క్రిమి కీటకమై తిరిగి స్వజాతిలో జన్మిస్తాడు. పాపకర్మల ఫలంగా నరకయాతనలు అనుభవించి పరిశుద్ధులై స్వీయ జాతిలో జన్మించాక శుద్ధ కర్మలు ఆచరించాలి. శుద్ధ ఫలాలు దక్కుతాయి. మళ్ళీ పాపాలు చేస్తే ఇలానే నరకయాతనలు తప్పవు. సావిత్రి ధనలోభంతో ఎదుటివారి శిరస్సు కత్తితో నరికిన హంతకుడు అసీపత్ర నరకంలో యాతన పడతాడు. 14 మంది ఇంద్రులు మారేటంత కాలం అందులో కత్తి కోత అనుభవిస్తాడు. బ్రాహ్మణ్ణి చంపినవాడు శతమన్వంతరాలు అదే నరకంలో శిక్షించబడతాడు. అటుపైన శతశోకర జన్మలు, 7 కుక్కుట జన్మలు, 7 శృగాలు జన్మలు, 7 వ్యాఘ్ర జన్మలు, 3 వృక జన్మలు, 7 మండూక జన్మలు ఎత్తుతాడు. అటుపైన ఒక మహిష జన్మ ఎత్తి పాప విముక్తి పొందుతాడు. పల్లెలు పట్టణాలు తగలబెట్టేవారు క్షూరధార నరక కోపంలో 3 యుగాల పాటు యమబాధలు పడతారు. తర్వాత ప్రేతకారంలో మరిన్ని సంవత్సరాలు తిరుగుతారు. ఆ పైన 7 జన్మలు మలభక్షకులై, 7 జన్మలు కపోతాలై, 7 జన్మలు శూలవ్యాధి పీడితులై, 7 జన్మల కుష్ఠవ్యాధి అనుభవించి శుద్ధి పొందుతాడు. పరనిందాపరుడు, పరదోష ప్రచారకుడు, దేవ బ్రాహ్మణ నిందకుడు సూచీమూక నరకంలో యుగత్రయాకంగా వేదంలో అనుభవిస్తాడు. వృచ్చిక, వజ్రకీట, భస్మకీట జన్మలు 7 ఎత్తి మానవుడే మహావ్యాధి పీడితుడే మరణించి శుద్ధి పొందుతాడు. గోడలకు కన్నం వేసి తలుపులు బద్దలు కొట్టి ఇళ్లల్లో చొరబడి వస్తువులు దొంగిలించేవాడు గోకాముఖ నరకంలో 3 యుగాలు యమకింకర్ల బాధలు అనుభవిస్తాడు. గిత్తలు, గొర్రెలు, పొట్టేళ్లు, మేకపోతులు కొమ్ములతో కుమ్ముకుంటుంటే, గిట్టలతో మట్టగిస్తుంటే ఆహాకారాలు చేస్తారు. ఆ పైన వ్యాధిగ్రస్తమైన ఎద్దుగా 7 జన్మలు మేషజాతిలో, 3 జన్మలు చాగజాతిలో, 3 జన్మలు ఎత్తి మానవుడుగా దారిద్ర్యం, నిత్యరోగం, భార్యావియోగం, బంధువియోగం అన్నీ అనుభవించి పాపకర్మ విముక్తుడవుతాడు. ఏ రకమైన దారిద్ర్యాన్ని ఎవరి నుంచి కాజేసినా, ఏ రకమైన ద్రవ్యాన్ని ఎవరి నుంచి కాజేసినా చోరుడు నక్రముఖ కుండంలో నలిగిపోవడం,
3 శతాబ్దాలు యమభటుల దండతాళాలు తినవలసిందే. ఆ పైన రోగిష్టి ఎద్దుగా 7 జన్మలు దుఃఖించి మానవుడే మహారోగిగా అందరితోనూ యాగింపబడి కడపటికి పరిశుద్ధ పొందుతాడు. ఏనుగుల్ని, గుర్రాల్ని, పశువుల్ని చంపినవాడు గజదంస కోపంలో 3 యుగాల పాటు యాతనలు అనుభవిస్తాడు. నాగదంతాలతో యమకింకర్లు కుళ్ళబొడుస్తుంటే కుయ్యో మొర్రోమని వెడబొబ్బలు పెడతారు. అటు పైన ఆయా జంతువులుగా 3 జన్మలు ఎత్తుతాడు. నరుడే శుచి అవుతాడు. దప్పికతో వచ్చి నీళ్లు తాగుతున్న గోవును తరిమి వేసిన మానవుడు గోముఖ నరకంలో పడి పురుగులతో కారుతున్న నీళ్లల్లో మగ్గుతాడు. మన్వంతర కాలం ఈ శిక్ష అనుభవిస్తాడు. నరజన్మ ఎత్తి మహారోగ పీడతో మరణించి పాప ప్రక్షాళన పొందుతాడు. గోహత్య, బ్రాహ్మణహత్య, స్త్రీహత్య, భిక్షుహత్య, భ్రూణహత్య అంటే గర్భస్రావం చేసిన వారు, పొందు కోరరాని స్త్రీని పొందినవారు కుంభీపాక నరకంలో చతుర్దశేంద్ర సమకాలం హింసలు అనుభవిస్తారు. యమదూతలు నలిపేస్తారు, నిప్పుల్లో తోస్తారు, ఇనప ముళ్ళు పొదల్లోకి విసురుతారు, కాగుతున్న నూనెలో ముంచుతారు, సలసలలాడుతున్న తామ్రలోహ ద్రవంలో వేపుతారు. అన్నీ అనుభవించి 100 గ్రద్దల జన్మలు, 100 పంది జన్మలు, 7 కాకి జన్మలు, 7 సర్ప జన్మలు ఎత్తి 60,000 సంవత్సరాల పాటు విట్క్రీమిగా జీవించి ఆ పైన ఎద్దుగా 7 జన్మలెత్తి మణిపై పుట్టి దరిద్రుడే, కుష్ఠిరోగి పీడితుడే, అప్పటికి పాపభారం తొలగిపోతుంది. మనిషే పుట్టి దరిద్రుడే, కుష్ఠిరోగి పీడితుడే, అప్పటికి పాపభారం తొలగిపోతుంది. బ్రహ్మహత్య సమానాలు. మానినీమణి, ఇక్కడ మరొక విశేషం నువ్వు తెలుసుకోవాలి. బ్రహ్మహత్య అంటే బ్రాహ్మణుడిని చంపడం అనే కాదు, ఇంకా చాలా రకాలున్నాయి. శ్రీకృష్ణాది దేవతల పట్ల భేదబుద్ధిని పాటించి అనాదరణగా చూపిస్తే అది బ్రహ్మహత్య సదృశం. అలాగే ఇష్టదైవము, గురువు, తల్లిదండ్రులు వీరి పట్ల హెచ్చుతగ్గులు పాటించిన, దైవభక్తుల పట్ల భేదబుద్ధిని చూపించిన, విప్ర పాదోదక శాలాగ్రామ శిలోదకాల మధ్య భేదం పాటించిన, హరిహర నైవేద్యాల మధ్య తారతమ్యం పరిగణించిన, హరిహరుల మధ్య భేదబుద్ధి పాటించిన, శక్తి భక్తులను, శక్తి శాస్త్రాలను ద్వేషించిన, పితృదేవతార్చనను పరిత్యజించిన, హరిని, హరిభక్తులని నిందించిన, అర్చించకపోయినా సర్వశక్తి స్వరూప మహాదేవిని నిందించిన, కృష్ణాష్టమి, శ్రీరామనవమి, శివరాత్రి, ఏకాదశి అంటే ముక్కోటి ఏకాదశి, రవివార వ్రతము, ఈ 5 పర్వదినాలు జరపకపోయినా, అంబువాచి భూఖననం చేసిన, ప్రతి నెల ఆరుద్ర నక్షత్రంలో ప్రథమ పాదం నుంచి 3 రోజుల పాటు భూదేవి రజస్వలగా ఉంటుంది. అంబువాచి అంటారు. ఆ సమయంలో భూమిని దున్నకూడదు, ధర్మశాస్త్రం. గురువు, మాత, పిత్ర, భార్య, పుత్రుల్ని పోషించకపోయినా, అవివాహితుడిగా సంతానం పొందిన బ్రహ్మహత్య చేసినట్టే. ఇదే అతిదేశిక బ్రహ్మవాక్కు. ఇది బ్రహ్మహత్య. ఇంకా గోవును కొడుతున్న వారికి అడ్డుకోకపోయినా, రక్షించకపోయినా, గోబ్రాహ్మణులను మధ్య నుంచి నడిచిన, గోవులకు ఉచ్చిష్టం పెట్టిన, వృషభకుడికి ఆహారం కాజేసిన, అగ్నిని గోవును కాలితో తన్నిన, కాళ్ళు కడుక్కోకుండా ఇంటిలోకి వచ్చిన, తడికాళ్లతో భోజనం చేసిన, నిద్రించిన, సూర్యోదయ కాలంలో భుజించిన, అవీరాన్ని, వేశ్యానాలని తిన్న, యోనిజీవ్యుడైన అంటే తార్పుడుగాడు, సంధ్యావందనం ఎగ్గొట్టిన, భర్తకు దేవుడికి మధ్య ఇల్లాలు భేదం పాటించిన, మగడు ఇల్లాలను కొట్టిన, దేవతా ప్రసాదాలను పంచిపెట్టకపోయినా అన్నింటికీ నాస్తి నాస్తి అన్న, దేవగురు మిత్రద్రోహాలు చేసిన, దేవగురు పితృవందనం చేయకపోయినా, నమస్కరించిన వాడికి ఆశీస్సులు, విద్యార్థికి చదువు అందించకపోయినా, అన్న పుష్పాది పవిత్ర వస్తువులను దాటిన గోహత్య చేసినట్టే. దీన్నే
అతిదేశగా గోహత్య అంటారు. పురుషుడిని పరిణయమాడి స్త్రీని మాత్రమే గమ్య. తక్కిన వంతలందరూ అగమ్యలు, అంటే పొందుకోరానివారు. అగమ్య గమనం 100 బ్రహ్మహత్యలతో సమానము. కుంభీపాక నరకం శిక్ష. అపరిశుద్ధంగా సంధ్యావార్చిన, అసలు సంధ్యావందనమే చేయకపోయినా అతడు సంధ్యాహీనుడు అవుతాడు, నరకానికి పోతాడు. వైష్ణవ, శైవ, శాక్త, సౌరగాణక మహా మంత్రాలతో ఏదో ఒకటి ఉపదేశంగా పొంది ఉపాసించాలి. అహంకరించి ఏ మంత్ర ఉపదేశము పొందనివాడు అదీక్షితుడు. ఇతడికి నరకం తప్పదు. పుణ్యక్షేత్రాలలో, తీర్థాలలో అడిగి దానాలు పట్టేవాడు తీర్థ ప్రతిగ్రాహి. దేవుడి పేరు చెప్పి పొట్ట పోసుకునే దేవలుడు సంధ్యాపూజాహీనుడిని ప్రమత్తుడు, పతితుడు అంటారు. వీరితో పాటు గ్రామయాజి, సుపకారుడు, విప్రుడై ఇతరుల ఇంట భుజించేవాడు కుంభీపాక నరకంలో పడతారు. ఇంకా ఎవరెవరు ఏ కుండాల్లో వెళ్ళి పడతారో చెప్తాను, సాధ్వి ఆలకించు. సావిత్రి, దేవతలను సేవించినదే కర్మ వినాశం కానేది కాదు. సత్కర్మలు స్వర్గసుఖాలను, జీవశుద్ధికి, దుష్కర్మలు నరకయాతనలకు, దేహశుద్ధికి హేతువులు. వేశ్యాధనం అనుభవించేవాడు, వేశ్యాగమనం చేసిన బ్రాహ్మణుడు కాలసూత్ర నరక కూపంలో శతవర్షాలు కష్టాలు అనుభవించి పై జన్మలలో రోగపీడితుడే అటుపైన శుచి అవుతాడు. ప్రస్తావన వచ్చింది కనుక స్త్రీలలో భేదాలు చెప్తాను విను. ఒకడిని అగ్నిసాక్షిగా పరిణయమాడి త్రికరణ శుద్ధిగా అతడితో జీవించేది పతివ్రత. రెండవది సంపర్కం పెట్టుకుని నది కొలట. ముగ్గురితో నైనా దర్శిని, నలుగురితో పుంచలి, 5గురితో వేశ్య, 6గురితో పుంగి, 7గురితో యనమండుగురు, ఇంకా ఆ పైన పురుషులతో సంపర్కం చేసే ఆవిడే మహావేశ్య. సర్వజాతుల్లోనూ ఇది అస్పృశ్య. కులట నుంచి మహావేశ్య వరకు ఎవరిని పొందినా ద్విజుడు కాలసూత్ర నరకానికి పోవడం తథ్యం. అటుపైన చేప కడుపున పుడతాడు. కులటగామి 1 శతాబ్దము, దర్శినిగామి 4 శతాబ్దాలు, పుంసలిగామి 6 శతాబ్దాలు, వేశ్యగామి 8 శతాబ్దాలు, పొంగిగామి 10 శతాబ్దాలు ఆ నరకాలలో ఉంటాడు. మహావేశ్యగామి 100 శతాబ్దాలు నరకయాతన అనుభవిస్తాడు. అలాగే వీరు వరుసగా తిత్తిరి, వాయస, కోకిల, ఉరక, శోకర, శాల్మలితరు జన్మలు 7 ఎత్తుతారు. సూర్యచంద్రగ్రహణాల రోజుల్లో జ్ఞానహీనుడే భోజనం చేసినవాడు అరుంధతి నరకంలో మెతుక్కి ఏడాది దుఃఖాలు అనుభవిస్తాడు. అటుపైన ఉదర్రోగ పీడితుడుగా జన్మిస్తాడు. తనువంతా గుల్మాలతో, అంటే పుండ్లతో, గుడ్డివాడుగా, దంతహీనుడుగా దురపిల్లాడుతాడు. కడకు కర్మఫలం పూర్తయి శుచి అవుతాడు. నిశ్చయ తాంబూలాలు పుచ్చుకొని మరొకడికి కన్యాదానం చేసినవాడు పాంసకుండ నరకానికి పోతాడు. పాంసులే తింటూ 100 ఏళ్లు తల్లడిల్లిపోతాడు. వీడిని యమదూతలు శరతల్పం మీద పొర్లిస్తారు. పార్థివలింగం చేసి భక్తితో అర్చించని విప్రుడు శివుడి కోపానికి గురవుతాడు. శూలప్రోత నరకంలో శతాబ్దాల పాటు క్లేశాలు కుడిచి స్వాపదంలో 7 జన్మలెత్తుతాడు. అటుపైన దేవలుడిగా 7 జన్మలెత్తి కర్మఫలాన్ని అనుభవించి పూర్తి చేసుకుంటాడు. విప్రుణ్ణి భయపెట్టినవాడు అతడి దేవతార్చనాది సత్కర్మలను అడ్డు తగిలినవాడు ప్రకంపన నరకంలో విప్ర రోమాబ్జ పర్యంతం విలపిస్తాడు. అధికారి వైపు ధిక్కారంగా కోపంగా చూసినవాడు, కటువుగా ఎదిరించి పలికినవాడు స్వాల్మక నరకంలో పడతాడు. అక్కడ నా కింకర్లు రోజు అతడిని నోటిలో ఉల్కలను పడవేస్తాడు. వాడి శరీరం మీద వెంట్రుకలన్నీ సంవత్సరాల పాటు రోజు దండ తావడంలో రుచి చూస్తారు, యాతనలు పడతారు. అటుపైన 7 జన్మలు ఆడదిగా పుట్టి పితంతు అవుతాడు.
అప్పటికి కానీ కర్మ ఫలితం పూర్తి కాదు. ఇతరుడితో సంపర్కం పెట్టుకున్న బ్రాహ్మణి అంధకోప నరకానికి పోతుంది. 14 మంది ఇంద్రులు మారేదాకా యమకింకర్ల బాధ అనుభవిస్తుంది. వాటిపైన కాకిగా 1000 జన్మలు ఎత్తుతుంది. పందిగా 100 జన్మలు, శృగాలిగా, కుక్కుటిగా, పారావతిగా, వానరిగా 107 జన్మలు ఎత్తి కడపటికి మళ్ళీ మానవిగా రజక గృహంలో పుట్టి క్షయరోగ పీడితురాలై పుంసలిగా మారి కుష్టి వ్యాధికి లోని మరణిస్తుంది. అప్పటికి దుష్కర్మ ఫలం పూర్తవుతుంది. వేశ్యలకు వేదన నరకం, పొంగికి దండతావడ నరకం, దర్శునికి జలరంధ్ర నరకము, కొలటకు దేహచూర్ణిక నరకం, స్వైరిణికి అంటే మహావేశకు దళన కోపం, దృష్టకు అంటే పతివంచకు శోషణ నరకం తప్పవు. శతాబ్దాల పాటు ఈ నరకకుండాల్లో వారు యాతనలు పడతారు. మన్వంతర కాలం విన్మూత్ర భక్షణ చేస్తారు. ఆ పైన విట్క్రిమి అంటే మలక్రిమి 1,00,000 సంవత్సరాలు జన్మలెత్తే గాని కర్మవిశుద్ధి లభించదు. సపర్ణ పారదారికులు అంటే ఏ కులం వాడు ఆ కులం పరకాంతతో కాషాయ నరకకుండంలో పొరలాడతారు. కాషాయ తప్తోదకం తాగుతూ 100 ఏళ్ళు యాతన పడతారు. అనులోమ విలోమ పారదారికులు అంటే అగ్రవర్ణ నిమ్నవర్ణ పరకాంత సంగమం. స్త్రీ పురుషులిద్దరూ శూర్పకోపంలో శూర్పకార కృమి దుష్టులవుతారు. యమదూతలు కాగిన మూత్రం తాగిస్తారు. దండతాడనలు సరే. అటుపైన వరాహంగా చాగలంగా 7 జన్మలు ఎత్తి కర్మ విశుద్ధి పొందుతాడు. తులసి దళాన్ని చేతితో పట్టుకుని ప్రతిజ్ఞ చేసి మాట తప్పినవాడు జ్వాలాముఖ నరక కోపంలోనూ పడతాడు. గంగాజలం, గోవు, విప్రుడు సాక్షిగా ఆడి తప్పినవాడు దేవప్రతిమను ఎదుట శపథం చేసి జారిపోయినవాడు, కుడి చేతిలో కుడి చెయ్యి వేసి ఆడి తప్పినవాడు, దేవాలయంలో మాట తప్పినవాడు, వీళ్ళంతా అదే నరకోపంలో మటమటలాడతారు. మిత్రద్రోహి, కృతజ్ఞుడు, విశ్వాసఘాతకుడు, కోట సాక్ష్యం చెప్పేవాడు వీళ్ళందరికీ జ్వాలాముఖి నరకోపమే గతి. చతుర్థ సేంద్రకాల పర్యంతం శిక్ష అనుభవించి మ్లేచ్ఛ, విట్క్రిమిని, బ్రహ్మక్రిమి, సర్పదేవల, వ్యాఘ్ర, నకుల, గండక, మండూక జన్మలు ఒక్కొక్కరు 7 ఎత్తి ఎప్పటికో పరిశుద్ధులవుతారు. నిత్య నైమిత్తిక క్రియలను యగనామం పెట్టి వేదవాక్యాలు పరిహసించి వ్రతోపాసనాలు పరిహసించి పెద్దల మాటలను పెడచబెట్టి చెడు తిరుగుళ్ళు మరిగి విప్రుడు ధూమ్రాంత కోపంలో శతాబ్దాల పాటు యాతన పడి అటు ఇటు 7 తరాల చెడి జలజంతువుగా 100 జన్మలెత్తి కడపటికి శుచి కాగలుగుతాడు. దేవ బ్రాహ్మణ పరిహాసకుడు కూడా ఇలాగే అదే నరకాలను అనుభవిస్తాడు. వీడి వంశంలో అటు 10 తరాలు కూడా ఇటు 10 తరాలు వీడి పాపం అంటుకుంటుంది. అటు పైన మూషిక జాతిలో 7 జన్మలు ఎత్తుతాడు. పక్షిగా, క్రిమిగా, చెట్టుగా, పశువుగా అనేక జన్మలెత్తి మనిషి అవుతాడు. బ్రాహ్మణుడై దైవజ్ఞ జీవ, వైద్యజీవి, చికిత్సకుడు, లక్షలోహాది వ్యాపారి, రసాది విక్రయం అయినట్టయితే నాగవేష్ట నరకంలో పడి సర్పవేష్టితుడవుతాడు. అటుపైన నానావిధ పక్షి జాతుల్లో పుట్టి కడపటికి నరజన్మ పొందుతాడు. అప్పటికి గణకుడుగా, వైద్యుడిగా, గోపాలకుడుగా, కర్మకారుడుగా, రంగకారుడుగా 7 జన్మలెత్తి శుచి అవుతాడు. సాధ్వి ప్రసిద్ధ నరకాల కుండాల గురించి, వాటిలో పడేవారి గురించి, యాతనల గురించి, పునర్జన్మల గురించి వివరించి చెప్పాను. ఇవి కాక ఇంకా అప్రసిద్ధ నరక కోపాలు అనేకంగా ఉన్నాయి. అవి చిన్నవి. వాటిలో పడే పాతకులు ఉన్నారు. దుష్కర్మ ఫలాలు అనుభవించి అనేక జన్మలు దురవస్థలు అనుభవించి పరిశుద్ధులవుతారు. నేను ప్రత్యక్షంగా ఎరుగుదును కనుక వాటిని
కి అధిపతిని కనుక స్పష్టంగా తెలియపరిచాను. ఇంకా ఏం తెలుసుకోవాలనుకుంటున్నావు అని ముగించాడు యమధర్మరాజు. నరక నివారణ. పరేతరాజా మహాభాగ వేదాంగ పారగ వేదశాస్త్ర పురాణ ఇతిహాస సార సకల ప్రియం సర్వసమ్మతము కర్మబంధ విధేచ్ఛేదకము ప్రశస్తము సుఖప్రదము సర్వసిద్ధిదాయకము సర్వమంగళకారకము దుష్టభయ నివారకము యమకుండ దర్శన పతన నివారకము అయిన సత్కర్మ ఏదైనా ఉంటే అదేమిటో తెలియచేయి. ఆచరించి అందరూ ముక్తులవుతారు. నరకకుండాల గురించి చెప్పావు. వాటి ఆకృతులు ఏంటి? వేటితో నిర్మిస్తారు? ఏ పాపాత్మలు ఏ రూపాలతో వాటిలో ఉంటారు? భూలోకంలో మరణించాక దేహం భస్మమైపోతుంది, మట్టిలో కలిసిపోతుంది. ఆ పైన ఏ రూపంలో లోకాంతరాలకు వెళ్ళి శుభాశుభ కర్మలు అనుభవించడం జరుగుతుంది. అంతంతకాలం నరకయాతనలు అనుభవిస్తుంటే దేహం నశించకుండా ఎలా ఉంటుంది? అసలు ఆ దేహం ఏంటి? ఇవన్నీ నాలో కలుగుతున్న సందేహాలు. దయచేసి సమాధానం చెప్పు. నారద, సావిత్రిదేవి ఇలా అడిగేసరికి యముడు ఒక్కసారి మనసులో మళ్ళీ హరిని స్మరించి కర్మబంధ విమోచనమైన రహస్యాన్ని వివరించనారంభించాడు అంటూ నారాయణ మహర్షి కొనసాగించాడు. పతివ్రత తిలకమా, నీ మొదటి ప్రశ్నకు సమాధానం చెప్పడం చాలా తేలిక. అటువంటి తరుణపై ఒకటి ఉంది. పంచదేవార్చకులకు నరకకుండాలు కలలోకి కూడా రావు. దేవీ భక్తులు నరకం దరిదాపులకైనా రారు. శ్రీహరిని నిత్యం అర్చించేవారు యమలోకం వైపు చూడరు. ముప్పొద్దులా సంధ్య వారుస్తూ శుద్ధాచారులే దేవిని ఆరాధించేవారు యమదూతలకు భయపడవలసిన అవసరం లేదు. మా కింకరులు పొరపాటును కూడా వారి దరికైనా రారు, వెళ్లరు. ఒకవేళ తెలియక వెళ్ళబోతే నేను వెంటనే వారిస్తాను. శివభక్తులను చూస్తే మా వాళ్ళు భయపడతారు. గరుడుని చూసినా పాముల్లాగా పారిపోతారు. దేవి మంత్రోపాసకులు పేర్లను చిత్రగుప్తుడు చిట్టాలోంచి నకలేఖల్లో తొలగిస్తాడు, కొట్టివేస్తాడు. అంతేకాదు, వారు ఊర్ధ్వలోకానికి వస్తున్నప్పుడు ఎదురు వెళ్లి మధుపర్కాలు అందిస్తాడు. వారంతా యమలోకం పైనుంచి లంఘించి బ్రహ్మలోకం చేరుకుంటారు. దేవి భక్తులు స్పర్శతో దురితాలు నశిస్తాయి. వారి వంశాలలో అటు ఇటు 1000 తరాలు భాగ్యవంతులవుతారు. అరిషడ్వర్గాలు భయపడి పారిపోయి జరామృత్యురోగ శోక భయాదులు దరిరావు. పంచదేవార్చకులకి సకల కర్మలు సకల కాలాలు హర్షభోగి ప్రీతిదాయకాలుగానే ఉంటాయి. ఇక దేహస్వరూపం వివరిస్తాను, తెలుసుకో. స్థూల శరీరం పంచభూతాత్మకం. అది కృత్రిమ దేహం కనుక నశ్వరం, బూడిదైపోతుంది, మట్టిలో కలిసిపోతుంది. పంచభూతాలు భూతాలలో కలిసిపోతాయి. ఇక అటుపైన అంగుష్ట ప్రమాణంలో జీవుడు మిగులుతాడు. ఇది సూక్ష్మదేహం. దీంతోనే శుభాశుభ కర్మఫలాలు అనుభవిస్తాడు. ఇది నశించదు, శిథిలం కాదు, అగ్నిదగ్ధం కాదు, శస్త్రాస్త్రాలకు లొంగదు. తప్తద్రవ, తప్తతైల, తప్త పాషాణాదులు కోపాల్లో ఎంతకాలం ఎన్ని శిక్షలు వేసినా చెక్కు చెదరదు. దుఃఖాలను మాత్రం అనుభవిస్తుంది. నరకకోప వర్ణన. నరకకోపాల గురించి అడిగావు కదా, విను. ప్రతి కుండము వర్తులాకారంగా పూర్ణచంద్రమండలంలాగా ఉంటుంది, లోతుగా ఉంటుంది. రకరకాల కఠినశిలలు గోడలు తాపడం చేసి ఉంటుంది. ప్రళయం దాకా శిథిలం కావు. ఈశ్వరుడు ఇచ్ఛామాత్రంగా వీటిని సృష్టించాడు. పాతకులను క్లేశ పెట్టడానికే ఇవి ఆవిర్భవించాయి. మండుతున్న అగ్నిగోళంలాగా 10 బారల మంటలతో క్రోస్త విస్తీర్ణంలో ఉంటాయి. వహ్నికుండం పాపాత్ముల హాహాకారాలు వినిపిస్తూ ఉంటాయి. కానీ కంటికి మంటలు తప్ప ఏమీ కనిపించవు. యమదూతలు కావలి తిరుగుతూ మధ్య మధ్యలో పాపులను పొడుస్తూ విధి నిర్వహణ చేస్తుంటారు. మరుగుతున్న నీళ్లలో క్రూరజల జంతువులతో భీకర కాకావారాలతో క్రోశార్ధ విస్తీర్ణమై
తప్తాక్షరోదక కుండం పాపిజనం సంకులమై ఉంటుంది. త్రాహి త్రాహి అనే రోదనలు మారుమ్రోగుతాయి. యమకింకర్లు నిర్దాక్షిణ్యంగా దండాలతో శూలాలతో పొడుస్తారు. పైకి తేలిన వాడినల్లా లోపలకు కుక్కుతారు. క్రోశ వైశాల్యంగా రకరకాల పిట్కుండాలు ఉంటాయి. అన్నీ మల పిచ్చిలాలు పురుగులు లుకలుకలాడుతూ ఉంటాయి. మహాపాతకులు వాటిలో పొర్లుతూ మలభక్షణ చేస్తూ క్రిమిదష్టలే హాహాకారాలు చేస్తుంటారు. తప తప కొట్టుకుంటారు. రక్షమాం రక్షమాం అనే అరుపులు గుండెలు పిండేస్తుంటాయి. కానీ మా దూతలకు జాలి అనేదే తెలియదు. అరిచినా కొట్టి పొడుస్తూ ఉంటారు. శ్లేష్మకుండాలు శ్లేష్మ కీటక పరిపుష్టాలు క్రోశార్థాలు వైశాల్యాలు గరకుండం గరకీటాలు కిటకిటలాడుతుంటాయి. వాటి కోరలు వజ్రకఠినాలు, వాటి కన్నులు మలపూరితాలు. అవి కుడుతుంటే పాపాత్మలు దుష్కర్మల ఫలం తెలిసి వస్తుంది. ఇటువంటి వసాకుండాలు శుక్లకుండం వీటి అన్నింటికన్నా లోతైన కైవారంలో పెద్దది. శుక్ల కీటక పరిపూర్ణం రక్తవర్ణంలో ఉంటుంది. దుర్గంధ భూయిష్టం. దీనికి పాపాత్మల రద్దీ ఎక్కువ. వలవలా ఏడుస్తూ భరించలేక భగవంతుని తలుచుకుంటూ ఉంటారు. దుష్కర్మల ఫలభోగం పూర్తయ్యేదాకా దూతలు ఊరుకోరు, బాదుతూనే ఉంటారు. గాత్ర మలకోపం 4 ఇంతలు పెద్దది. నిత్యం పాతక సంకులతో ఉంటుంది. మజ్జాకుండం ఇలాంటిదే. వీటిలో క్రయ విక్రయ మహాపాపిష్టులు పాహి పాహి నినాదాలు చేస్తూ ఉంటారు. పరుష భాషలు నిందాపరాయణులు చాడీల కోర్లు శిక్షలు అనిపిస్తూ కర్ణ విట్కూపాలు ఇంకా పెద్దవి. నకాది కోపాలలో చీరుకుపోతూ శరీరాలతో నెత్తురులోడుతూ హాహాకారాలు చేస్తూ పాపాత్మలు కనబడుతుంటారు. దీనంగా కన్నీరు కారుస్తూ రక్ష రక్ష అని పెడపబ్బులు పెడుతుంటారు. ప్రతప్త లోహకోపాన్ని గవ్యూతి విస్తీర్ణాలు, వాటిలో ప్రతప్త లోహ ప్రతిమలు ఉంటాయి. పాపాత్మలు వాటిని కౌగిలించుకోవాలి. యమదూతలు దాన్ని తన్ని ఆ పని చేస్తుంటారు. చుర్రున కాలుతుంటే మలమలా మాడిపోతారు. ఆయా లోహాలు కరిగి ద్రవరూపంలో ఎర్రగా జాలువారుతుంటాయి. ఆ చుక్కల మీద పడుతూ హాహాకారాలు మిన్నుముడతాయి. ద్వాంతకుండం ద్విగ వ్యూతి విస్తృతం. చర్మకుండం తప్త సురాకుండంలు కైవారంలో కొంచెం చిన్నవి. శాల్మలి కుండం నిండా వృక్షకంటకాలే. యమభటులు పాపులను పట్టి వీటిలోనికి విసురుతారు. ముళ్ళు గుచ్చుకొని ఆర్తనాదాలు ముల్లోకాలకి వినిపిస్తాయి. దాహం దాహం అనే అరుపులు, మంట మంట అనే అరుపులు, అయ్యో మొయ్యో కుయ్యో మొర్రో ఎటు చూసినా అవే మారుమ్రోగుతూ ఉంటాయి. కీటకాల ఆనంద దృశ్యాలు, కాకుల కోలాహలాలు, సర్పజాతుల హిస్సాకారాలు, క్రూర జంతువుల భీషణ ధ్వనులు. యమలోకం అతి భయంకరం సుమ. ఒకవైపు శస్త్రతల్పాలు, మరొకవైపు శరతల్పాలు, వాటి మధ్య పోయకుండాలు, తాడి చెట్టంత పొడుగుండే సర్పాలతో నిండిన సర్పకుండాలు, ఆ పైన మసాది కుండత్రయం. ఇక ఇవన్నీ క్రోశార్థ విస్తీర్ణాలే. కాళ్ళు చేతులు బంధించబడి సర్పదష్టులే వృశ్చిక కుండంలో వృశ్చిక దష్టులే, శరకుండంలో శరక్షత్రగాత్రులే, గోళకుండంలో కీటక భక్షితులే దారుణంగా విలపించి గిలగిలా తనుకుంటున్న మహాపాపులను కాపాడండి కాపాడండి అని అరుస్తారు. నక్రకుండ మూత్రకుండం మందానకుండాలు అర్ధక్రోశ విస్తృతాలు. బీజకుండం 100 ధనుస్సుల లోతు. ధ్వంతకుండము అంతే లోతు. పాషాణకుండం లోతు 2 ఇంతలు ఎక్కువ, వైశాల్యం ఎక్కువే. చూర్ణకుండం శ్రోతమాత్ర విస్తీర్ణం. ధనుస్తంలోతు. చక్రకుండంలో అన్ని వైపులా పళ్ళచక్రాలు 16 పూటిలతో వేగంగా నిరంతరాయంగా తిరుగుతుంటాయి. వాటి మధ్య పడి చెరుకుగడలాగా నలిగి పిప్పి పిప్పి అయిపోతున్న జీవుల సూక్ష్మదేహాలు చేసే ఆహాకారాలకు సకల విశ్వాలు కంపిస్తాయి.
ఆశీపత్ర సూచి కుండాల విస్తీర్ణంలో సమానాలు. దగదగలాడే కత్తులతో వాడిగా మొనదేలి ఉన్న లోహ కంటకాలతో ఇవి నిండి ఉంటాయి. చూసేవారికి ఇవి రక్తకుండాలుగా కనిపిస్తాయి. పాపుల రక్తం గట్టులకి ఎగజిమ్ముతుంది. ఇవి పంచధనురాయమాలో గోకము అనే ఒక జంతువు ఉంది. దాని ముఖాకృతిలో ఉండే కూపాన్ని గోకకుండం అంటారు. ఇది 20 ధనుసుల లోతు వెడల్పును. దీని నిండా ఆ భయంకర జంతువులే తేలుతుంటాయి. పాతకుల్ని కుళ్ళబొడుస్తుంటాయి. కొంచెం కొంచెంగా భక్షిస్తుంటాయి. ఇవి ఎప్పుడూ తలలు పైకి ఎత్తవు. ఈ కుండాలన్నింటిలోనూ కలిపి ఎంతమంది ఉంటారో దానికి 4 రెట్లు ఎక్కువ మంది పాపాత్ములుంటారు. కుంభీపాక నరకంలో ఇది సర్వకుండ ప్రధానం. ఇక్కడ శిక్షలు అంతే, అన్నింటికన్నా తీవ్రంగా ఉంటాయి. అకస్మాత్తుగా వచ్చి పడుతున్న పాతకుడలతో అన్ని కుండాలు రేయింబావుళ్ళు దబీ దబీమని మోగుతుంటాయి. తప్త పాంసకుండంలో కాలిన ఇనప రజంలాంటి ధూళి సుడిగుండాల్లా తిరుగుతుంది. కమచి దెబ్బల్లా పాపుల దేహాలకు పాతలు పడుతుంటాయి. కాలిన ఇటుకలతో జ్వాలాముఖకుండము, తప్త వాళ్ళకుండాలు వీటిలో పడడమేమిటి? పాపాత్మలు మూర్ఛిల్లుతారు. ధనుస్సత విస్తీర్ణమైన నాగకుండం, అశ్వకుండం ఇత్యాదుల్లో ఆయా జంతువులు పాపులతో హింసా క్రీడలు జరుపుతాయి. 86 కుండాలు ఒకదానికన్నా ఒకటి భయంకరంగా ఉంటాయి. పాపాత్ములతో కిటకిటలాడుతుంటాయి. అంతటా భరించరాని దుర్గంధం, అంతటా భరించరాని హాహాకారాలు, ఆర్తనాదాలు. సావిత్రి, ఇది నరకకోప లక్షణం. ఇంకా ఏం తెలుసుకోవాలనుకుంటున్నావో అడుగు. యమధర్మరాజా, నరకకోపాల భయానక చరిత్ర తెలిసింది. వాటి నుంచి తప్పించుకునేందుకు ఏకైక మార్గం దేవి మంత్రోపదేశం కనుక దయచేసి దేవీ భక్తిని నాకు ప్రబోధించు. స్త్రీజాతి తత్వజ్ఞాన విహీనం కదా. అందుచేత తత్వజ్ఞానసారమైన దేవీ భక్తిని ఉపదేశించి పుణ్యం కట్టుకోను. యజ్ఞదాన తీర్థ స్నాన తపోవ్రతాచరణ వల్ల లభించే పుణ్యం ఒకరికి జ్ఞానాన్ని ఉపదేశించడం వల్ల కలిగే పుణ్యంలో 16 వంతులకు సాటి రాదని పెద్దలు చెప్తారు. గౌరవార్హతల్లో తండ్రి కన్నా తల్లి 100 రెట్లు గొప్పది. జ్ఞానదాత గురువు తల్లి కన్నా 100 రెట్లు ఎక్కువ గౌరవార్హులు. సావిత్రి అభ్యర్థనకు యమధర్మరాజు సంబరపడ్డాడు. పుత్రి, ఇంతకు ముందే నువ్వు కోరిన వరాలు ఇచ్చాను. ఇప్పుడు దేవీ భక్తిని వరంగా ప్రసాదిస్తున్నాను. ఇది నేనై ఇస్తున్న వరం. దేవీ గుణకీర్తన అడిగిన వారికి, చెప్పిన వారికి, విన్నవారికి అందరికీ శుభప్రదం, తారణ కారణం. యముడు చెప్పిన దేవి మహిమ. 1000 వదనాలున్న ఆదిశేషుడు, 5 ముఖాలున్న పరమేశ్వరుడు, 4 ముఖాలున్న బ్రహ్మదేవుడు, అన్నీ తెలిసిన విష్ణుమూర్తి, 6 ముఖాలున్న కార్తికేయుడు, యోగీంద్రులకు గురువైన గణేశుడు, వీరే దేవి గుణకీర్తన సమగ్రంగా చేయలేరంటే ఇక నేనా? సకల శాస్త్రాలు, చతుర్వేదాలు అమ్మవారి అనంత గుణ సందోహంలో ఒక్క అంశాన్ని కళామాత్రంగా తెలుసుకున్నాయేమో. సరస్వతీదేవి అయినా పూర్తిగా తెలుసుకోగలిగిందని చెప్పగలుగుతుందా? నేను అనుకోను. ధర్మ సనక సనందాది సనత్కుమారులు, కపిల సూర్యాది బ్రహ్మ మానసపుత్రులే దేవీ గుణ సమగ్ర వర్ణనలు సమర్థులు కారంటే ఇంకా మిగతా జడబుద్ధుల గురించి చెప్పాలా? సిద్ధులకు, సాధ్యులకు, మునేంద్రులకు, యోగీంద్రులకు సాధ్యం కానిది నా వల్ల మాత్రం అవుతుందా? బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లే దేవి పాద పద్మాలను నిరంతరం ధ్యానిస్తూ ఉంటారంటే ఇక వేరే చెప్పవలసింది ఏముంది? దేవీ భక్తులకు మాత్రం ఆ తల్లి మహిమ తెలుస్తుంది. వారే కొంచెం ఈ తద్గుణ కీర్తించగలుగుతారు. అది కూడా ఆమె కరుణయే. వీరికన్నా కొంచెం ఎక్కువ తెలుసుకుంటున్నవాడు బ్రహ్మ. అతడికన్నా ఇంకొంచెం ఎక్కువ తెలిసినవాడు జ్ఞాని గురువు గణేశుడు. అందరికన్నా ఎక్కువ తెలిసినవాడు సర్వజ్ఞుడైన శంకరుడు. పూర్వం ఒకప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు
గోలోకంలో నిర్జనారణ్యంలో రాసమండలంలో ఈ శివుడికి దేవి మహత్యాన్ని గుట్టుగా ఉపదేశించాడు. శివుడేమో తన లోకంలో ధర్ముడికి చెప్పాడు. ధర్ముడు సూర్యుడికి తెలియజేశాడు. తపఫలంగా దేవి మహిమను తెలుసుకున్న నా తండ్రి సూర్యభగవానుడు నేను తపస్సులకు వెళ్ళబోతున్న వేళ ప్రేమగా పిలిచి నాకు ఉపదేశించాడు. ఇది నా గురు పరంపర, నాకు తెలిసిందే తక్కువ, అయినా నువ్వు అడిగావు కనుక చెబుతాను విను. నిజానికి ఆ తల్లి గుణగణాలు ఆవిడకే పూర్తిగా తెలియవు. ఇంక ఇతరులకు ఎలా తెలుస్తుంది? ఆకాశం ఎంత ఉన్నదో ఆకాశానికే తెలియదు. సర్వకారణకారకుడు, సర్వాత్మకుడు, సర్వభగవంతుడు, సర్వేశ్వరుడు, సర్వాజ్యుడు, సర్వవేత్త, సర్వపరిపాలకుడు, నిత్యరూపి, నిత్యదేహి, నిత్యానందుడు, నిరాకృతి, నిరంకుశుడు, నిరాశంకుడు, నిర్గుణుడు, నిరామయుడు, నిర్లిప్తుడు, సర్వసాక్షి, సర్వధారుడు అయిన పరాత్పరుడు అంటే ప్రకృతి. మాయ విశిష్టుడే ప్రకృతి శబ్దవాచ్యుడు అవుతున్నాడు. ఈ ప్రకృతి పురుషుల పరస్పరం అభిన్నులు. అగ్ని దాని దాహశక్తిలాగా అవిభాజ్యులు. వీరి వికారాలే సర్వ ప్రాకృతిక రూపాలను. ఆ ప్రకృతి శక్తినే మహామాయ అంటారు. సచ్చిదానంద రూపిణి తాను రూపరహిత అయిన భక్తులను అనుగ్రహించడం కోసం రూపం ధరిస్తూ ఉంటుంది. మొట్టమొదటగా గోపాల సుందరి రూపాన్ని సృష్టించింది. వెంటనే అత్యంత మనోహరుడైన గోపసుందరుని సృష్టించింది. ఆమె రాధాదేవి. అతడు శ్రీకృష్ణ పరమాత్ముడు. ఆ గోపకిషోరుడు నీలమాగ శ్యాముడు, కందర్పకోటి సుందరుడు, లీలాదాముడు, మనోహరుడు, వికసిత పుండరీకాక్షుడు, శరశ్చంద్రవదనుడు, రత్నభూషణ విరాజితుడు, నవ్వు రాజిల్లే మోమువాడు, పీతాంబరధారి, బ్రహ్మ తేజోబంధుడు, పరబ్రహ్మ స్వరూపుడు, కంటికి హాయిగా ఉంటాడు, శాంతాకారుడు, రాధాకాంతుడు. రాసమండలంలో రత్నసింహాసనం మీద ఇతడు కూర్చుని ఉంటే గోపికాగణం చూపులన్నీ ఇతడి వైపే, చిరునవ్వులన్నీ ఇతడి మీద. మురళిని నిరంతరం మోగిస్తుంటాడు. దివ్వుజుడు నారాయణుడు, వనమాలిక విభూషితుడు, కౌస్తుభాలంకృత రస్కుడు, మహోజ్వలుడు, కుంకుమాగురు కస్తూరి చందన చర్చిత శరీరుడు, చెంపకమాల మాలతీ పుష్పమాలిక అలంకృతుడు, నెమలి పింఛం ధరించినవాడు. భక్తులు ఈ రూపంలో శ్రీకృష్ణ పరమాత్ముని ధ్యానిస్తూ ఉంటారు. ఈ కృష్ణ పరమాత్మ పరబ్రహ్మ. ఆజ్ఞకు భయపడి బ్రహ్మదేవుడు సకల జీవరాశిని తత్కాల అనుసారంగా సృష్టిస్తూ ఉంటాడు. తపస్సులను తపఫలాలను ఇస్తూ ఉంటాడు. చతుర్భుజ నారాయణుడు విష్ణుమూర్తి జగత్తును పాలిస్తూ ఉంటాడు. కాలాగ్ని రూపుడే రుద్రుడు సంహరిస్తూ ఉంటాడు. ఈ శివుడు జ్ఞాని అయినది, జ్ఞానదాత అయినది, జ్ఞానులకు గురువైనది, యోగీశ్వరుడైనది, భక్తి వైరాగ్య సంయుక్తుడైనది, పరమానంద సంయుక్తుడైనది ఆ కృష్ణ పరమాత్మ అనుగ్రహం వల్లనే. ఇలా త్రిమూర్తులే కాదు, పంచభూతాలు, అష్టదిక్పాలకులు, సూర్యచంద్రులు, నవగ్రహాలు సమస్తము తమ తమ విధులను నిర్వర్తించేది ఈ కృష్ణ పరమాత్మని ఆజ్ఞకు భయపడియే. సకాలంలో వృక్షాలు ఫలించేది, లతలు పుష్పించేది, జల స్థల జంతు జాలం జీవించేది, కాలం చల్లగానే మరణించేది అంతా అతడి ఆజ్ఞ ప్రకారమే. విశ్వరంగంలో పోరాడుతున్న అతడి ఆజ్ఞ లేనిదే ఏ ప్రాణి మరణించదు. వాయువు సముద్రాన్ని మోసిన, సముద్రం కూర్మాన్ని మోసిన, కూర్మం అనంతుణ్ణి మోసిన, అనంతుడు ధరణిని మోసిన, ధరణి రత్నరాశులను, సముద్రాలను, పర్వతాలను, సకల చరాచర ప్రాణికోటిని ఓర్పుతో భరిస్తున్న ఇదంతా పరమాత్మ ఆజ్ఞయే. 71 దివ్య యుగాలు ఇంద్రుడి ఆయుర్దాయం. 28 మంది ఇంద్రులు గతిస్తే బ్రహ్మదేవుడికి ఒక పగలు రేయి. ఇలా 30 రోజులతో మాసం, 2 మాసాలతో ఋతువు, 6 ఋతువులతో సంవత్సరం ఏర్పడుతుంది. బ్రహ్మాయుష్ పూర్తి అయితే అది శ్రీకృష్ణుడికి ఒక రెప్పపాటు కాలం. ఆయన
చక్షుర్నిమీలనం చేస్తే అది ప్రాకృతిక ప్రళయం. అప్పుడు సర్వదేవతలు, చరాచర జంతు వస్తుజాలము, సృష్టికర్త అందరూ శ్రీకృష్ణుడి నాభి పంకజంలోకి ఉపసంహారం పొందుతారు, లీనమవుతారు. వైకుంఠంలో క్షీరసముద్ర మధ్యాహ్న శేషతల్పం మీద శయనించే చతుర్భుజ నారాయణుడు సైతము శ్రీకృష్ణ పరమాత్మని వామపార్శ్వంలో లీనమవుతాడు. జ్ఞానాది దేవత శివుడు శ్రీకృష్ణుడు జ్ఞానంలో లీనమవుతాడు. సృష్టిలో సర్వశక్తి స్వరూపిణులు కృష్ణమాయ స్వరూపిణి దుర్గలో కలిసిపోతారు. ఆవిడ బుద్ధికి అధిష్టాత్రి కనుక అతడి బుద్ధిలో లీనమవుతుంది. నారాయణుడి అంశ కుమారస్వామి. ఆ శ్రీకృష్ణుడి వక్షస్థలంలో శ్రీకృష్ణుడి అంశ గణేశుడు. అతడి బాహువులో కలిసిపోతారు. లక్ష్మీదేవి అంశలన్నీ లక్ష్మిలోనే. లక్ష్మీదేవి రాధాదేవిలోకి అంతరిస్తుంది. సకల గోపికలు దేవకాంతలు రాధలోనే లీనమవుతారు. రాధాదేవి అంటే శ్రీకృష్ణుడికి ప్రాణాది దేవత. అతడి ప్రాణాల్లో ప్రాణంగా ఉంటుంది. వేదశాస్త్రాలు సావిత్రిలోకి, సావిత్రి సరస్వతిలోకి, సరస్వతి శ్రీకృష్ణుడి జీవభాగంలోకి అంతర్భవిస్తుంది. గోలోక గోపకులు అతడి రోమలోకి, వారి ప్రాణాలు అతడి ప్రాణాలలోకి. అగ్నిదేవుడు జఠరాగ్నిలోకి, సకల జలాలు రసనాగ్ర భాగంలోకి, వైష్ణవులు అతడి పాదపద్మాలలోకి. ఇలా విరాడాంశలన్నీ శ్రీకృష్ణ మహావిరాడ్ రూపంలోకి లీనమైపోతాయి. సకల విద్యను అతడి రోమకోపాలలో దాక్కుంటాయి. అతడికి రెప్పపాటు కాలమంటే మిగతా సృష్టికి మహాప్రళయం. ఇదే ప్రాకృతిక ప్రళయం. ఇలా ప్రళయం సంభవించినప్పుడు సమస్తము శ్రీకృష్ణుడిలో లీనమైతే శ్రీకృష్ణుడు ప్రకృతిలో లీనమవుతాడు. ఒక్కటే పరాశక్తి, ఒక్కడే పరాత్పరుడు, నిర్గుణుడు. ఆగ్ర అసీత్ అనే వేదాలు చెప్పేది ఇదే. అవ్యక్త మూల ప్రకృతి అవ్యాకృత పదవాచ్య చితభిన్న ప్రళయంలోనే తానే మిగులుతుంది. ఆ పరాశక్తి గుణాలను కీర్తించడం ఈ బ్రహ్మాండంలో ఎవరి వల్ల కాదు. సావిత్రి వేదాలు నిర్వచించిన ముక్తులు 4 విధాలు: సాలోక్య, సారూప్య, సామీప్య, నిర్వాణాలు. దేవీ భక్తి వీటన్నిటికన్నా గొప్పది. అందుకే దేవీ మంత్రోపాసకులు ఈ ముక్తుల్ని కోరుకోరు, దేవసేననే కోరుకుంటారు. శివత్వ, అమరత్వ, బ్రహ్మత్వ సిద్ధులు, జన్మ మృత్యు జరా వ్యాధి భయ శోకాది రాహిత్యం, దివ్య రూపధారణం. వీరిని నిర్వాణమని, మోక్షమని అంటుంటారు. ముక్తి అంటే సేవారహిత స్థితి. భక్తి అంటే సేవా వివర్ధనే. భక్తి ముక్తులకు ఇది తేడా చేసిన శుభాశుభ కర్మల ఫలాలను అనుభవించడమే. నిషేకమంటే దాన్ని ఖండించగలిగినది శ్రీకృష్ణ భక్తి మాత్రమే. కనుక సృష్టి లయాలకు, జన్మ మృత్యులకు అతీతంగా శివత్వాది సిద్ధి రూపమైన ఆ ముక్తి కన్నా కర్మఫల భవ్యాగర రూపమే అంటే నిషేకండ అన్నమాట. శ్రీ విభు సేవారూపమైన భక్తినే జ్ఞానులు కోరుకుంటారు. వేదాలు చెప్పే స్థిరమైన తత్వజ్ఞానం ఇదే. శుభప్రదమైన తత్వజ్ఞానాన్ని నిర్విఘ్నంగా నీకు ఉపదేశించాను. నీ భర్తను పునర్జీవితుని చేశాక ఇక వెళ్ళిరా, నీకు శుభమవుగాక అని ఆశీర్వదించి యమధర్మరాజు తన లోకానికి బయలుదేరబోయాడు. కానీ సావిత్రి కదలనివ్వలేదు. పాదాలు పట్టుకొని విలపించదొడిగింది. ఎందుకో ఏమిటో చెప్పకుండా మౌనంగా రోధించింది. యముడికే జాలి కలిగింది, సంతృప్తి కలిగింది. కళ్ళు చెమ్మగిల్లాయి. వత్స, 1,00,000 సంవత్సరాలు నీ భర్తతో సుఖ సంతోషాలు అనుభవించి పుణ్యక్షేత్రంలో తను చాలించి దేవీలోకం చేరుకుందు గాని ఇప్పటికీ ఇక ఇంటికి వెళ్ళి సావిత్రి వ్రతం ఆరంభించు. అది 14 ఏళ్ల వ్రతం. స్త్రీలకు మోక్షదాయకం. జ్యేష్ఠ శుక్ల చతుర్దశి ఆరంభించి శుభప్రదం. భాద్రపద శుక్లాష్టమి నాడు మహాలక్ష్మి వ్రతం ప్రారంభించు. ఇది 16 ఏళ్ల నోము.
సౌభాగ్య వ్రతం. ప్రతి మంగళవారం నాడు మంగళప్రదాయిని శ్రీదేవిని ఉపాసించి ప్రతి మాసంలోనూ శుక్ల షష్ఠి నాడు షష్ఠీదేవిని, ఆషాఢ సంక్రాంతి నాడు మాన్సాదేవిని, కార్తీక మాసంలో రాసాదేవిని రాధను, ప్రతి నెల శుక్లాష్టమి నాడు ఉపవాసపూర్వకంగా విష్ణు మాయా స్వరూపిణి దుర్గతి నాశిని అయిన దుర్గాదేవిని ఆరాధించు. ఈవిడ పరప్రకృతి. పతి పుత్రవతులైన పతివ్రతలలో, యంత్రాలలో, ప్రతిమలలో ఈ దుర్గామాతను సందర్శించి ఆరాధించే వారికి సకల సంపదలు సుఖ సంతోషాలు సిద్ధిస్తాయి. వైకుంఠం కరతలామలకంగా లభిస్తుంది. దేవి విభూతిని గుర్తించి పూజించడం సాధకుల ప్రథమ కర్తవ్యం. సర్వరూప అయిన పరమేశ్వరిని సర్వకాల సర్వావస్థల్లో ఉపాసించాలి. ఇంతకన్నా మానవ జన్మకు సార్థక్యం లేదు, కృతకృత్యత్వం లేదు అని చెప్పి యముడు తన ఇక క్షణం ఆగకుండా వెనక్కి తిరగకుండా చూడకుండా వెళ్ళిపోయాడు. సావిత్రి సత్యవంతుడు ఇంటికి తిరిగి వచ్చారు. జరిగిన విచిత్రాలు చెప్పారు. సావిత్రి తండ్రి కాలక్రమాన పుత్రవంతుడయ్యాడు. మామగారికి చూపు వచ్చింది, రాజ్యం దక్కింది. సావిత్రి సంతానవతి అయింది. 1,00,000 సంవత్సరాలు భోగభాగ్యాలు అనుభవిస్తుంది. యమధర్మరాజు ఉపదేశించిన నోములన్నీ చేస్తూ దేవి పాద పద్మార్చనలు ఏమరకుండా చేస్తూ కాలం గడిపింది. చివరికి ఒక పుణ్యక్షేత్రంలో తనువు చాలించింది. దేవీలోకం చేరుకుంది. నారద, సావిత్రి అంటే సూర్యాది దేవత, సూర్య మంత్రాధిష్టాన దేవత, వేదమాత, వేద సవిత్రి కనుకనే సావిత్రి అయింది. జీవకర్మ విపాకాన్ని గురించి ప్రధానంగా తెలియజేసే సావిత్రి ఉపాఖ్యానం సవిస్తరంగా వినిపించాను. ఇంకా ఏం కావాలో అడుగని ముగించాడు నారాయణ మహర్షి. శ్రీమాత్రే నమః. మిగతాది తర్వాయి భాగంలో విందాము. మహాలక్ష్మి ఉపాఖ్యానం తర్వాయి భాగం.